మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. మిత్రులారా, నా పేరు జేకే. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదా చూడండి. ఒక లైక్ వేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని షేర్లు చేసినా పర్వాలేదు, చేయండి. మీకేం డబ్బులు ఖర్చు అవ్వవు. ఈ పూట వార్తలు ముఖ్య అంశాలు ఏంటంటే, ఆడవాళ్ళు ఈడకొచ్చిన ఆడబుద్ధులు పోవు. పెద్దలు చెప్పారు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని. ఇది అంతా నిజమా అబద్ధమా తెలీదు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆదివారం సెలవులు ఇస్తున్నాయి ఉద్యోగాలకి. ఇదే అనువుగా పెట్టుకొని మన దక్షిణ భారతదేశంలో ఎంతో ఉన్నత శిఖరంగా ఉన్న బెంగళూరు, కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు, కొన్ని ప్రాంతాల్లో బాగా ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా సంపాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ వినియోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు దేశంలోని అనేక ప్రాంతాల నుండి బెంగళూరు చేరుకుంటున్నారు. యువతరం ఉద్యోగాల కోసం బెంగళూరు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరికి నెల ఒక్కింటికి తక్కువలో తక్కువ ₹1,00,000. అక్కడి నుండి నీ పిలక పట్టుకొని లాగే అంత శక్తి నీకుంటే లాగు, ఎంత లాగుతావో అని. కొంతమంది అయితే ఏకంగా ఒక్క నెలకు ₹5,00,000 సంపాదిస్తున్నారు. ఎలాగా ఏంటి అని అడగొద్దు, పక్కన పెట్టేద్దాం. ఈ విషయం, సంపాదన విషయం పక్కన పెట్టాం. మరి సంపాదించిన డబ్బుని ఏం చెయ్యాలి అనేది ప్రధాన సమస్య. పెద్ద ఇళ్ళు తీసుకుంటున్నారు, ఇంటద్దులు కడుతున్నారు, ఆన్లైన్లో ఖరీదైన కార్లు కొంటున్నారు, ఖరీదైన బైకులు కొంటున్నారు, వాటికి నెల ఈఎంఐలు కడుతున్నారు, ఖరీదైన స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. ఇదంతా ఒకటి, కొంత అమౌంట్ దీనికి ఖర్చు అవుతుంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మరి ఖరీదైన ఖాళీగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? సెల్ ఫోన్ పట్టుకొని ఎంతసేపు ఆడతాం? ఆడారు, ఖాళీగా ఉన్నాం, సెల్ ఫోన్ పట్టుకొని ఆట ఆడుకుంటున్నాం. మరి మాకు టైం ఎక్కడుంది? రోజు మొత్తం, నెల మొత్తం, వారం మొత్తం ఉద్యోగం చేసి ఆదివారం ఖాళీగా ఉంటే, ఆదివారం కూడా ఇంట్లో వంటలు చేయమంటారు, పనులు చేయమంటారు. ఏంటి? చెయ్యొద్దు మీరు. గుజరాత్ నుండి మొన్నొచ్చింది, ప్రతి వారం దరిదాపుగా 14,000 కిలోలు మటను ఇండియా మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒక్కోసారి బెంగళూరు ఒక్కచోటకే 14,000 కిలోలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రాజస్థాను, చుట్టుపక్కల గుజరాత్, కొన్ని ప్రాంతాల నుండి మటన్ ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం అనొచ్చు, మీకు ఆలోచన రావచ్చు. కానీ మటను పేరుతో చేసేది కుక్క మాంసం. కుక్క మాంసాన్ని మటన్ పేరుతో అమ్ముతున్నారు. ఫాస్ట్గా పెరిగే రెస్టారెంట్లు ఇవన్నీ కూడా
ఈ కుక్క మాంసాన్ని ఫ్రిడ్జుల్లో పెట్టుకొని అతి చవకగా మాంసం వస్తుంటే ఆ మాంసాన్ని అతి చవకగా అమ్ముతున్నారు. అధిక లాభాలు పొందడం కోసం ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఏం చెయ్యాలి. బయట నుండి మాంసం తెప్పించుకుందాం, ఇక్కడ మేకలు గేకలు ఇవన్నీ చేసి మళ్ళా దీనికి పని చేసి దీనికి పనులను పెట్టి అన్నీ చేసి ఇదంతా గాడి చాకరీ అంతా రెడీమేడ్ చేసి సైజుల వారీగా ముక్కలు కొట్టి పంపిస్తుంటే ఈ చేరంతా మనకెందుకు అని ఆలోచించారు కంపెనీలోళ్ళు, ఫాస్ట్ ఫుడ్ కంపెనీలోళ్ళు. ఇది అంతా ఇలాగుంటే కొంతమంది మటన్ సెల్లర్స్ కూడా ఇదే పని. ఈ బాధ అంతా ఎవడు పడతాడు? గొర్రెని కొనుక్కొచ్చి దాన్ని స్కిన్ చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని చంపి దాన్ని ఫించింగ్ చేసి సైజులు వారీగా ముక్కలు కొట్టి ఇదంతా ఎవడు పడతాడు? రెడీమేడ్ వస్తుంటే ప్యాకింగ్ చేసి వస్తుంది. పైగా అరకిలో, పావు కిలో, కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు వస్తుంటే చక్కగా ఎవడికి కావాలంటే వాడికి ఫ్రిడ్జ్లో తీసి ఇచ్చేయచ్చు, హ్యాపీగా ఉంది అని చెప్పి ఈ వ్యాపారం మొదలుపెట్టారు. కానీ వీళ్ళు మటన్ పేరుతో అమ్మేది కుక్క మాంసం. కుక్క మాంసం అమ్ముతుంటే కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఫుడ్ సప్లై ఏం చేస్తుంది? మున్సిపాలిటీ ఏం చేస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. వచ్చింది. మీకు వస్తుందని నేను చెప్తున్నా, ముందే చెప్పా. మీకు అనుమానం రావచ్చు. ఏమండి, డబ్బుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారండి. వెళ్ళి ఒక దొంగోడు, దేవుడా నా దొంగతనాన్ని ఫలించు, నీకు నాకు వచ్చిన దాంట్లో 5% ఇచ్చేస్తా అంటాడు. ఒకడు నాగపట్నం వెళ్తాడండి. నాగపట్నంలో దేవుడా నా దొంగతనాన్ని ఫలించు, నేను నీకు 5% 10% వేస్తాను. ఒకడు అజ్మీర్ వెళ్తాడండి. అజ్మీర్ వెళ్ళి దేవుడా నా దొంగతనాన్ని ఫలించు, లేదా నేను చేసే అక్రమార్క వ్యాపారాన్ని విజయవంతం చెయ్యి, నా వాటా కింద నీకెంత ఇచ్చేస్తా అంట. మరి దేవుడు కదా, దేవుడు ఇలాంటి సన్నాసి పనులకి ఎందుకు ఎంకరేజ్ చేస్తాడంట. మనసు పూర్తిగా మనిషిలో ఏ ఆలోచన లేకుండా, కల్ముషం లేకుండా కళ్ళు మూసుకొని దేవుడా నాకు ఈ పని చేసి పెట్టు అంటే చేస్తాడంట. నీకు ఇంట్లో పెళ్ళం చేయకపోవచ్చు, నీ కడుపుని పుట్టిన పిల్లలు చేయకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడంట. చాలామంది చెప్తున్నారు నిదర్శనాలు ఉన్నాయని. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు చేయకండి. మీరు మంచితనానికి మారని మహనీయులు మీరు. కాబట్టి దేవుడిని మంచి కోరికలు కోరుకోండి. దేవుడా నేను మంచిగా ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఐపీఎస్ పాస్ అవ్వాలి, నేను ఉద్యోగం 10th క్లాస్లో మంచి ర్యాంక్ రావాలి, నేను జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి, నాకు మంచి అమ్మాయితో పెళ్ళి అవ్వాలి, మంచి కుటుంబంలో నేను అల్లుడిగా వెళ్ళాలి, ఇలాంటివి కోరుకోండి. ఏమంటారు? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వీలైతే ఒక 2 లైకులు వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.